కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలండి. యేసయ్య నామమునకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని కరుణించి మన మాట వినగానే ఉత్తరం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఒక చక్కటి వాగ్దానాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తుంటే 2వ లైన్లో, ఆఖరి లైన్లో ఈ మాటలు ఉంటాయి. అక్కడ ఏమనుందంటే, నిన్ను కరుణించి నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చేదను. అంటే జవాబిస్తాడు. ఆమేన్. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరంటే, మనల్ని, మన కుటుంబాల్ని కరుణించే దేవుడు, కరుణ చూపే దేవుడు, దయ చూపేవాడు, కృప వాత్సల్యతను అనుగ్రహించే దేవుడు. ఆయన కరుణిస్తాడు. మరొక కోణంలో మనం చూస్తుంటే, ఎంత ఘోరాతి ఘోర పాపినైనా సరే క్షమించుటకు, కరుణించుటకు, దయచూపుటకు శక్తిగల దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నిశ్చయముగా ఇది మొదలుకొని ఇంతవరకు కరుణిస్తూ వచ్చాడు, జవాబిస్తూ వచ్చాడు. మనం ఏది ప్రార్థన చేస్తున్నా వెంటనే జవాబిస్తూ వచ్చాడు, కరుణిస్తూ వచ్చాడు, దయచూపుతూ వచ్చాడు. కనుక ఆయన ఇంకనూ మనల్ని కరుణించి దయచూపి ఆయన వాత్సల్యతను, దయను మన మీద చూపి మనకు చెయ్యనుద్దేశించిన కీడును మనకు చెయ్యకుండా తప్పించే దేవుడై ఉన్నాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. దేవాతి దేవుడు దైవ సేవకుణ్ణి ఆ ప్రాంతానికి వెళ్ళి స్వార్థ ప్రకటించు అన్నారు. సృష్టికర్త అయిన దేవుడు దైవజనుడైన యోనాని, ఆ తర్వాత యోనా చెప్పినట్టు చేయకుండా, ఆయన చెప్పిన ప్రాంతానికి వెళ్లకుండా మరొక ప్రాంతానికి వెళ్ళాడు. నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు దేవుడు. నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషుకు వాడ ఎక్కి కేవిచ్చి డబ్బులు కట్టి వ్యాపారపు కేంద్రమైన ఆ తర్షీషు పట్టణానికి వెళ్ళటానికి బయలుదేరాడు. దేవుడు చెప్పిందేమో నినివే పట్టణానికి వెళ్ళమని, ఆయన ప్రయాణం చేసిందేమో తర్షీషుకు వెళ్ళాడు. అంటే చెప్పినట్లే చేయలే. చెప్పింది చేయకపోతే బైబిల్లో రాయబడిన సంగతులు ఏంటంటే, చెప్పింది చేస్తే అద్భుతం జరుగుతుంది. ఆమేన్. పరిచారకులు చెప్పింది చేశారు, నీరు రసమైంది. ఇప్పుడు యోనా చెప్పినట్లు చేయలే, తుఫాను వచ్చింది, అలజడులు రేగిని, చనిపోయే పరిస్థితి దాకా వచ్చేసింది. వాడ నడి మధ్యలోకి వెళ్ళినప్పటికీ తుఫాను ప్రారంభమైంది. అల్ల పొంగిపోతున్నాయి. కలవరాల మధ్యలో కృంగి విసిగి వేసారిపోతూ ఉన్నారు. అట్లాంటి సందర్భాల్లో ఆ వ్యాపారపు కేంద్రమైన ప్రాంతానికి, తర్షీషుకు ఈ సరుకులు వేసుకుంటూ వెళుతుంది ఆ వాడ. దినుసులన్నీ, పప్పు దినుసులన్నీ. ఎప్పుడైతే తుఫాను ప్రారంభమైందో వెంటనే ఈ వాడలో వ్యాపారస్తులందరూ కూడా, బ్రతికుంటే మళ్ళా అయినా వ్యాపారం చేసుకుందాం, ఈ విపత్తు నుంచి మనం ఎలా కాపాడబడాలి, వాడని కాస్త తేలిక చేద్దామని అందులోని సరుకులన్నీ సముద్రంలో పడేశారు. ఎంత తేలిక చేసినా తుఫాను ఆగట్లా, కెరటాలు పొంగుతూ ఉన్నాయి. ఇప్పుడు చెన్నైలో కూడా తుఫాను ప్రారంభమైందంట. నెల్లూరు, కావలి, ఒంగోలు భయంకరమైన తుఫాన్, వర్షం వస్తుందని మా పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన చెప్తున్నాడు, భయంకరమైన వర్షం అన్న ఒంగోలులో కూడా అంటున్నాడు. ఈ తుఫాను భయంకరమైన అలజడి, కలవరపడిపోతున్నారు. ఇక బ్రతుకుదామా అనే ఆశలు కూడా లేవు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సమయంలో ఆ వాడ నడిపే నావికుడు వాడ అడుగు భాగానికి వెళ్తే అక్కడ నిద్రపోతున్నాడు.
ఎవరైనా యోనా నిద్రపోతుంటే, ఓ ఈ నిద్రపోతా, ఎవడెవరా నువ్వు అసలు? వాళ్ళ ఉన్న ఇన్ని వందల మంది కంగారు పడిపోతుంటే ప్రశాంతంగా నిద్ర, అసలు ఎవరివి? నేనా ఎబ్రీని, దేవుని అంత భయభక్తులు కలిగిన వ్యక్తిని అంటాడు. అంటే సరే తుఫాన్ నా కొరకే వచ్చింది అని చెప్తున్నాడు. ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఆ నిద్రపోయినప్పుడు దేవుడు దర్శించాడు. ఆమేన్. అది అర్థమైందండి. నిద్రపోయాడు కదా, నిద్రపోయినప్పుడు దేవుడు దర్శించి, ఏయ్ నువ్వు వెళ్ళమన్న చోటకు వెళ్ళలేదు, తుఫాన్ వచ్చింది అందుకే అని దర్శించాడు దేవుడు. దర్శిస్తూ ఉండగా నావికుడు లేపాడు. ఇవన్నీ రాసి పెడితే ఇప్పటికే మొయ్యలేకపోతున్నారు. పెద్దమ్మాయి చర్చి గడి దిగలే, బైబిల్ పట్టుకో అని ఈ బైబిల్ మనం మొయ్యకుండా మన పిల్లలకి ఇస్తున్నాం. మరి అవన్నీ రాసి పెడితే ఇంకెలా మోస్తాం? అందుకే పరిశుద్ధాత్ముడు ఒక్కొక్క విధంగా మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. అట్లా వెంటనే ఈ దర్శనాన్ని పొందిన భయపడిపోతూ తుఫాన్ ఎప్పుడైతే వచ్చిందో, యోనా గారు అంటారు, నన్ను సముద్రంలో పడేయండి, తుఫాన్ ఆగిపోద్దంటే. నిన్ను పడేస్తే ఎట్లాగా? నీ దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా? అసలు అలా ఏమొద్దు, ఉన్నపాటును పాడేయండి, తుఫాన్ ఆగిపోద్ది. తుఫాన్ నా కొరకే వచ్చింది. ఎందుకు? దర్శనం చూశాడు. దర్శనంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ కొరకే తుఫాన్ వచ్చింది, నువ్వు చేయమన్నా పైన చేయలేదు. అట్లాగే మన కుటుంబాల్లో కూడా దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పింది మనం చేస్తే మన కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. ఆమేన్. పాడి పంట, మన చేతి పనులు, మన ఉద్యోగాలు, అన్ని విషయాల్లో, మన వ్యాపారాల్లో అన్ని క్షేమం కలుగుతాయి. చెప్పినట్లు నడవలేదనుకోండి, ఇక మీకు చెప్పకల్లా తుఫాను ప్రారంభం అవుద్ది. తుఫాన్ లాంటి కెరటాలు, అలజడులు, సమస్యలు, ఇంట్లో సమాధానం లేక ఆరోగ్యం అంతంత మాత్రమే అనుభవిస్తూ జీవిత పయనములో విసిగి వేసారిపోయే అనుభవాలు మనం అనుభవించవలసి వస్తుంది. అందుగనుక ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పరిశుద్ధ లేఖనముల ద్వారా, పరిశుద్ధాత్మ ఆవేశులై, పరిశుద్ధాత్ముడు దైవ సేవకుల ద్వారా ఏ సంగతులు మరి బయలుపరుస్తున్నాడో ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు ఎన్నెన్నో మేళ్ళు మనకు చేస్తాడు. ఆమేన్. ఆయన సన్నిధిలో ఎన్నో మేళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన దక్షిణ హస్తములో ఏ సుఖాలు? నిత్య సుఖాలు. అంటే అర్థం ఏంటి? ఆయన రక్తం చేత కడగబడిన మనం ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన మనల్ని మేలుతో నింపటమే కాకుండా ఆయన దక్షిణ హస్తములో ఉన్న నిత్య సుఖములను మన మీద కొమ్మరిస్తాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. వెంటనే సముద్రంలో వేసేసారు. మత్స్యమునకు, తిమింగలానికి ఆజ్ఞాపించాడు దేవుడు. ఆ మత్స్యం యోనాను మింగివేసింది. అరుపుకోలేదు. అరగొట్టుకుంటే యోనా చచ్చిపోయి ఉండేవాడు. మింగి అలాగే బిగబట్టుకుని నినివే నడిబొడ్డుకొచ్చి అని కక్కింది. ఏమండి, యోనా బయటకు వచ్చాడు 3 దినాల తర్వాత. ప్రియులారా, ఈ తర్వాత వెంటనే దేవుడు చెప్పి ఈ దేశానికి వెళ్ళమన్నాడు కదా, ఈ పట్టణానికి అని 3 దినములు ప్రయాణం చేసే పట్టణంలో దేవుని ఉగ్రత రాబోతుంది. దేవుని విపత్తులు సంభవించబోతున్నాయి. దేవుడు ఈ పట్టణాన్ని మరి కాల్చబోతున్నాడు. కనుక నినివే పట్టణస్థులారా, మీ మనస్సు ఆయన వైపు తిప్పుకోండి, మీరు ఆయన వైపు మళ్లించబడండి, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు అని దేవుని మాటలు ప్రకటించి ఆయన ఒక సొరచెట్టు కింద, నీడ కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. వెంటనే దేవుని మాటలు విన్నా నినివే పట్టణస్థులు, రాజు సైతం మొదలుకొని, రాజు దగ్గర నుంచి చీపురు పనిచేసే వ్యక్తులు దాకా మొత్తం నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా పశ్చాత్తాప్తులై కన్నీళ్లు విడుస్తూ గోనిపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుని, రాజు సైతము కూడా రాజు వస్త్రాలు తీసివేసి గోనిబట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు.
మనం చదువుకోవద్దు, కానీ ఆ వాక్య భాగులు ఏముందంటే మన దేవుడు కృప వాత్సల్యత కలిగిన దేవుడు. ఆమేన్. కరుణించే దేవుడు. కృప, కరుణ, వాత్సల్యత, దయ ఇవన్నీ ఒకదానికొకటి అభినవ సంబంధం కలిగిన అనుభవాలు. హల్లెలూయా. కృప ఎక్కడ ఉంటుందో కరుణ అక్కడ ఉంటుంది, కరుణ ఎక్కడ ఉంటుందో దయ అక్కడ ఉంటుంది, దయ ఎక్కడ ఉంటుందో వాత్సల్యం చూపుతాడు ఆయన. హల్లెలూయా. ఇవన్నీ ఒకదానికొకటి సమీప బాంధవ్యం కలిగిన అనుభవాలు. గనుక కరుణించే దేవుడు, కటాక్షించే దేవుడు, దయచూపే దేవుడు, కృపా వాత్సల్యత కలిగిన గొప్ప దేవుడు, మహాగణుడు, మహోన్నతుడైన దేవాతి దేవుడు. చెయ్యనుద్దేశించిన వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నారో, కన్నీళ్లు విడుస్తున్నారో, చెయ్యనుద్దేశించిన కీడును చేయకుండా వాళ్ళని దేవుడు క్షమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడెవరు? మనల్ని కరుణించి మన మాట వినగానే జవాబిచ్చే దేవుడు. ఆమేన్. కరుణించడానికి దిగి వచ్చిన దేవుడు ఏం చేశాడు? నినివే పట్టణస్థుల యొక్క మాట విన్నాడు, వాళ్ళ ఆర్తనాదం విన్నాడు, వాళ్ళ కన్నీళ్లు చూశాడు, వాళ్ళ పశ్చాత్తాపపు కన్నీళ్లు చూశాడు, పశ్చాత్తాపడుతున్నట్లుగా. అందుకే బైబిల్లో రాసుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగుజేయునుగాక. హల్లెలూయా. వాళ్ళు ఆ భయంకరమైన విపత్తుల మధ్యలో, ఆ భయంకరమైన కలవరాల మధ్యలో దేవుడు మరి ఉగ్రత రాబోతుంది, ఈ దేశమంతా దుష్టత్వంతో నిండుంది అని దైవజనుడు ఎప్పుడైతే ప్రకటించాడో ఆ మాటకు విధేయులై, ఆ పిలుపుకు లోబడి, ఆ ప్రకటనకు విధేయులై దేవుని సన్నిధిలో గొండుబట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలుపెట్టారో కరుణించే దేవుడు వాళ్ళ మొర్ర విన్నాడు. ఆమేన్. వాళ్ళ మాట విన్నాడు. విన్న వెంటనే జవాబిచ్చాడు, ఉత్తరం ఇచ్చాడు. మనం ప్రార్థన చేసిన వెంటనే ఉత్తరమిచ్చే దేవుడు మనం ఆరాధించుకుంటున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక అట్లాంటి అనుభవాల్లో మనము మన కుటుంబాల్లో కొనసాగాలని లేఖనాలు చెప్పకనే చెప్తున్నాయి. ఒక మాట చదువుదాం చూడండి. 119వ కీర్తనలో 58వ వాక్యం చదువుదాం. 119:58 తీసిన వారు చదవండి. కటాక్షముంచమని ఏంటిని? నా పూర్ణ హృదయముతో కటాక్షించమని నా పూర్ణ హృదయముతో దేవా యేసయ్యా యెహోవా నిన్ను బతిమాలుకొనుచున్నాం, ప్రాధేయపడుతున్నాం, అర్జిస్తున్నామయ్యా. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. హల్లెలూయా. నీవిచ్చిన మాట చొప్పున, నువ్వు సెలవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించుము అని లేఖనంలో కీర్తనాకారుడు రాస్తున్నాడు. పూర్ణ హృదయముతో నన్ను కటాక్షించయ్యా, నన్ను కరికరించయ్యా, కరుణించయ్యా, నీవు ఇచ్చిన మాట చొప్పున నాకు జవాబు ఇవ్వండి, ఉత్తరం ఇవ్వండి, నన్ను కరుణించండి అని ఈ లేఖనాల్లో మనం చదువుతున్నాం. అందుకే దేవాతి దేవుడు ప్రియులారా 103వ కీర్తనలో మనం చదువుతుంటే 4-5 వాక్యాలు చదువుతుంటే చక్కటి విషయాలు రాయబడి ఉన్నాయి. చదవండి. సమాధిలో నుండి నీ ప్రాణమును నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నారు. చదవాలి. కరుణా కటాక్షములను నీకు నాకు కిరీటముగా ఉంచటమే కాకుండా చదవాలి, పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనం క్రొత్తదగుచున్నట్లుగా మేలుతో మన జీవితాల్ని, మన బ్రతుకుల్ని, మన జీవనములో ఆయన తృప్తిపరచుచున్నారు. హల్లెలూయా. కరుణా కటాక్షములను మనకేం చేశాడంట? ఆయన కిరీటముగా ధరింపచేశాడు. చూసారండి. ఇప్పుడు మన తల మీద ఏముంది? కరుణ కటాక్షము అనే కిరీటం. దాని పేరేంటి? కరుణ కటాక్షం అనే కిరీటం. ఈ కిరీటం పెట్టుకోకుండా నువ్వేం చేస్తున్నావంటే, బైబిల్ ఏం రాస్తుందంటే వృద్ధులకు తలనెరుపు కిరీటం. ఏంటది? వృద్ధులకు తలనెరుపు, తల మెరిసిపోవటం, తెల్లగా అయిపోవటం వృద్ధులకి ఏంటి? కిరీటం. ఇప్పుడు ఆ కిరీటాన్ని పోగొట్టుకుని ఏం చేస్తున్నారు? అదేదో జపాన్దంట రంగు. ఏమండి, లోకస్తులు వేసుకుంటారండి. మనం దేవుని ప్రజలం. హల్లెలూయా.
సుందరమైన ఈ అవయవాలకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. మనం ఆ యొక్క అలంకరణ కొరకు మనం ప్రాకులాడకూడదు. ఏమండి, ఇంత లావు ఆసిపోయింది చెయ్యి, ఒక మనిషికి 2 డజన్ల గాజులేసింది, అవసరమా? ఇంత లావు ఆసిపోయింది, జబ్బుతో వాసిపోయింది ఆ చెయ్యి, ఎందుకు వాపు వచ్చిందో మనకు అర్థం కాదు. ఆ మనిషికి మెదడు వాపు జబ్బుతో బాధపడుతున్న ఆ సహోదరి, మరి కోటేశ్వరమ్మ గారు మెదడు వాపు జబ్బుతో బాధపడుతున్న తల్లి, ఆ సహోదరికి 1/4 కిలో మల్లెపూలు అవసరమా జబ్బుతో? ఏమండి, 10 అడుగులు వేస్తే ఆయాసపడి దగ్గుతూ కూర్చొని 10 నిమిషాలు మళ్ళా లేచి మళ్ళా 10 అడుగులు వేస్తాడు. వీడికి రంగు అవసరమా? నాకు తెలియక అడుగుతాను. మన దేవుడు మన తల మీద కరుణా కటాక్షం నుంచి ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. కిరీటముగా పెట్టి ఉన్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఆయన మనల్ని ఎదుర్కొంటున్నాడు. మన జీవితాల్ని ప్రియులారా, దేవుడు చెప్పినట్లుగా దేవుని మాట విని లోబడి విధేయులమై దేవుడు ఏమి మాట సెలవిస్తున్నాడో ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన జీవితాల్ని, మన బ్రతుకుల్ని, మన బ్రతుకు కాలం అంతా పక్షిరాజు యవ్వనం వలె, హల్లెలూయా హల్లెలూయా, మన జీవితం దినదినము నూతన పరచబడుచున్నట్లుగా, కొత్త తగ్గుచున్నట్లుగా మేలుతో మన బ్రతుకుని, మన జీవితాన్ని, మన జీవన విధానాన్ని ప్రతి దినము నూతన పరుస్తూ మేలుతో తృప్తిపరచునుగాక. హల్లెలూయా. కరుణించే దేవుడు, కటాక్షించే దేవుడు, కృప చూపే దేవుడు, దయ చూపే దేవుడు. ఆయన దయ లేకపోతే మనం క్షణం కూడా బ్రతకలేం. ఆయన కరుణ చూపకపోతే మనం ఈ విధంగా బ్రతకలేం, ఈ విధంగా జీవించలేం. ఆయన సెలవు లేకుండా బైబిల్లో రాయబడి ఉంది, తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక కూడా రాలదు. ఆయన చిత్త ప్రకారంగానే ప్రతి కార్యాన్ని మన పట్ల, మన కుటుంబాల పట్ల చేస్తూ ఉంటాడు. ఎవరి విశ్వాస పరిమాణాన్ని బట్టి ఆయన అద్భుతాలు, మహత్త కార్యాలు, సూచక్రియలు చేస్తాడనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. కనుక ఆయన మనల్ని కరుణించడమే కాకుండా మన మాట వినగానే, మన ఆర్తనాదం వినగానే, మన మొర్ర వినగానే వెంటనే ఉత్తరమేస్తాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ప్రార్థన చేస్తూ ఉండగా నవ్వుతూ ఉండడు ఆయన. నువ్వు ఏ మాట చెప్తున్నావో, ప్రార్థనలో నువ్వేమీ విన్నవించుకుంటున్నావో ఆయనకి వెంటనే నీకు ఉత్తరం ఇచ్చి, జవాబిచ్చి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి అక్కర, అవసరత తీర్చటమే కాకుండా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మనం ఆరాధించుకుంటున్న యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఎదుర్కోవటమే కాకుండా కరుణా కటాక్షముల్ని మన కిరీటముగా పెట్టి మన ఉన్నతమైన అనుభవాల్లో నడిపించడమే కాకుండా ప్రతి దినము మన బ్రతుకుల్ని పక్షిరాజు యవ్వనం వలె మేలు చేత మనల్ని, మన కుటుంబాల్ని, మన పిల్లల్ని, మన ఆస్తిని, మన పాడిని, మన పంటను అన్ని కోణాల్లో, మన వ్యాపారం చేసుకున్న, ఉద్యోగం చేసుకుంటున్న, వ్యవసాయ రంగంలో కొనసాగుతున్న, చేతి పనులు కొనసాగుతున్న, మనం చేస్తున్న కష్టానికి ఆయన ప్రతిఫలాన్ని అనుగ్రహించి మనల్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. నీ వ్యాపారంలో నీకు లాభం రాకపోతే నీకు తృప్తి కలగదు. ఇంత కష్టపడ్డామే, ఇన్ని రోజుల నుంచి ఎండలో మళ్ళా మాడిపోతున్నామే, కనీసం తింటా కూడా తిండి లేకుండా అయిపోతున్నామేంటి అనే వేదన, అనే బాధ, నిట్టూర్పులు మన జీవితాల్లో కలుగుతూ వస్తాయి. అట్లాంటి ప్రియులారా నిట్టూర్పులు, వేదనలు, కన్నీళ్ళు మన జీవితాల్లో లేకుండా పక్షిరాజు యవ్వనం వలె మన జీవితాల్ని నూతనపరిచి క్రొత్త దగుచున్నట్లుగా మేలు చేత మనల్ని, మన కుటుంబాల్ని ఆయన నింపుతారు. మన వ్యాపారంలో మనల్ని తృప్తిపరుస్తారు, వ్యవసాయంలో తృప్తిపరుస్తారు, ఉద్యోగంలో తృప్తిపరుస్తారు. ప్రతి విధానంలో కూడా తృప్తిపరిచి ఆనందింపచేసి మన ఆరాధించుకుంటున్న యేసయ్య మన ప్రార్థన ఆలకించి విని వెంటనే కార్యములు ప్రారంభించి, కార్యములు తలపెట్టి, కార్యములు మనం ఆలోచించిన వెంటనే ప్రతి కార్యాన్ని సఫలపరిచి విఫలము కాకుండా మన జీవితాల్లో ముందుకు నడిపిస్తాడు అనే సంగతి వాస్తవాలుగా కనబడుతున్నాయి. మొట్టమొదటిగా ప్రార్థన చేసిన తర్వాత చెయ్యనుద్దేశించిన కీడును చేయకుండా మనల్ని తప్పిస్తాడు. కరుణించే దేవుడు మన మాట విని ఉత్తరమిస్తాడు. జవాబిచ్చాడు నినివే పట్టణస్థులకి, ఆ ఉగ్రత నుంచి తప్పించాడు. రెండవదిగా కరుణ,
కటాక్షములు మనకు కిరీటముగా ధరింపజేసి కరుణించే దేవుడు. మనం మొరపెట్టుకుంటూ ఉండగా, మనం ప్రాధేయపడుతూ ఉండగా, మనం బ్రతిమాలుకుంటూ ఉండగా కరుణా కటాక్షములు మన కిరీటముగా పెట్టడమే కాకుండా పక్షిరాజు యవ్వనం వలె మన జీవితాన్ని నూతనపరిచి, పక్షిరాజు అంట కొన్ని సంవత్సరాలు మరి సహజీవనం చేస్తూ దానికి వృద్ధాప్యం వచ్చేసినప్పుడు ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిపోయి కొన్ని రోజులు ఆహారం తినకుండా నీరసిల్లిపోయి బక్క చిక్కిపోయి, ఆహారం తినలేదంటే అర్థం ఏంటి? ఉపవాస ప్రార్థన. ఆ పక్షిరాజుని మనం పోల్చుకోవాలి. ఉపవాస ప్రార్థన చేసుకుని, పక్షిరాజు ఎక్కడ ఉపవాస ప్రార్థన చేసిందండి పాస్టర్ గారు అని మీరు అనుకోవచ్చు. వ్యాఖ్యానం. అది తినకుండా ఉందంటే అర్థం ఏంటి? తినకుండా ఉందంటే దానికి నోరుంటే చెప్పు నేను ఉపవాసం ఉన్నానని. మనకు మాటలు ఇచ్చాడు కానీ దానికి మాటలేదు కదా. పక్షులతో చెప్తుంది నేను ఉపవాసం ఉన్నాను, మనకు చెప్పడం కదా దానికి చేత కాదు. కొన్ని దినాలు తిండి లేకుండా, ఆహారం లేకుండా ఉండి బక్క చిక్కిపోయి, ఎప్పుడైతే చిక్కిపోయిందో ఆ వృద్ధాప్యులు, నిండు వృద్ధాప్యులో ఏం చేస్తాడంటే పక్షిరాజు తన వెంట్రుకలన్నీ ఒక్కొక్కటిగా ఊడిపోతూ ఉంటాయి. ఈ ముక్కు పొడుగ్గా ఉన్నది కూడా రాయి కొట్టుకుని ముక్కుకొండ సుత్తని ఇడిపోయేటట్టుగా చేసుకుంటాడంట. తర్వాత మళ్ళా అన్ని ఎంటికలు ఊడిపోయిన తర్వాత మళ్ళా నూతనంగా ఎంటికలు వస్తాయంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అందుకే పక్షిరాజు యవ్వనం వలె మళ్ళా కొన్ని సంవత్సరాలు ఆ పక్షిరాజు నూతనపరచబడి తన ఆహార విషయంలో, పిల్లల విషయంలో పాటుపడుతూ కష్టపడుతూ తన సహజీవనం చేస్తుంది. అట్లాగా పక్షిరాజు యవ్వనం వలె మన జీవితంలో నూతన పరుస్తూ మన జీవితాల్ని మేలు చేత మన తృప్తిపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ 2020లో చేసిన మేలుల కంటే 2021లో మరిన్ని మేలు చేయబోతున్నాడు ఆయన. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అద్భుతాలు చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు. కరుణించే దేవుడు కటాక్షించబోతున్నాడు. కరుణించే దేవుడు కృప చూపబోతున్నాడు. కరుణించే దేవుడు మన మీద, మన బిడ్డల మీద, మన కుటుంబాల మీద దయ చూపబోతున్నాడు. హల్లెలూయా. తన కృపా వాత్సల్యతను మన మీద చూపునుగాక, మన కీడు నుంచి తప్పించునుగాక, పాపము నుంచి తప్పించునుగాక, అవిధేయతల నుంచి తప్పించునుగాక, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎదుర్కొనుగాక. ఆమేన్. కరుణా కటాక్షములను నీ మీద నా మీద ఒక కిరీటముగా ఉంచునుగాక. ఆమేన్. తర్వాత మాట చూస్తే ఏమండి, ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొనువారి విషయములో ఆయన అంటండి ఎన్ని తరాలు? 1000 తరములు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆ మాట వింటేనే మనకు సంతోషం వస్తుంది. చదవండి ఆ మాట నిర్గమాకాండంలో 20వ అధ్యాయం 6వ వాక్యమా చదవండి. నిర్గమాకాండం. నన్ను ప్రేమించి అంటే యేసయ్యను ప్రేమించి, నన్ను ప్రేమించి అంటే అర్థం ఏంటి? యేసయ్యను ప్రేమించి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయములో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞల గైకొను వారిని నేను 1000 తరముల వరకు కరుణించు వారినై ఉన్నాను. ఆమేన్. 1000 తరాలండి. 1000 తరాలంటే ఇప్పుడు ఎన్ని? 10 వందలు. సరే, మనం 100 సంవత్సరాలు బతుకుతాం అనుకుందాం. అంటే మన కుటుంబాన్ని 10 తరాల వరకు ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్. పిల్లల్ని ఆశీర్వదిస్తాడని, నీ పిల్లలు ఆశీర్వదించబడటం నీ కళ్ళతో చూస్తావని కీర్తనలో మనం చదువుతాం. సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పిల్లల్ని చూస్తావు. ఆమేన్. చూస్తామంటే అర్థం ఏంటి? 1000 తరాల వరకు కరుణిస్తాడు. ఎప్పుడు కరుణిస్తాడు? కాళ్ళు పైకెత్తి తలకాయ కింద పెడితేనా? ఎప్పుడు కరుణిస్తాడు? రేపు నెలలో చూడండి, తెల్లవారుజామున కాళ్ళలో దూకుతూ ఉంటారు, చన్నీళ్ళు స్నానం, చెప్పులు కూడా వేసుకోరు. ఏంటయ్యా గడ్డం పెంచామంటే 40 days ఫాస్టింగ్. ఏం ఫాస్టింగు? సాయంత్రం టిఫిన్లు చేస్తూ ఉంటారు. ఏమండి, భోజనం చేయరుగానే డజన్ చక్కెరకేళి పళ్ళు తింటారు. ఇంకెందుకు భోజనం? ఏమండి, భోజనం చేయరు. ప్రతి శనివారం మా ఇంట్లో
ఆ పూజలు పునస్కారాల మధ్యలో ఉన్నప్పుడు ప్రతి శనివారం మా అమ్మగారు మినప దిబ్బరొట్టు చేస్తూ ఉండేది, కొబ్బరికాయ పచ్చడి. ఏమండి ఆ టేస్టే వేరండి అసలు. ఎప్పుడు వస్తుందా శనివారం దిబ్బరొట్టు ఎప్పుడు చేస్తుంది మా అమ్మ అని చూస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజు ఎక్కువ తినేవాళ్ళం అన్నం కంటే. ఆమేన్. ఏమండి ఎక్కువ తినేవాళ్ళు. అన్నం ఎంత తింటే ఆ రొట్టె ఎంత తినేవాళ్ళు, ఎందుకంటే కొబ్బరికాయ పచ్చడి అసలు ఆ టేస్టే వేరు. ఇప్పుడు లేదు, అంత మందు తిండి, నీళ్లు మందు, ఉప్పు మందు, కూరల మందు, అసలు మనమే మందు. అవన్నీ తింటున్నాం కానీ మనమే మందు అయిపోయాం, మెడిసిన్ అయిపోయాం. మనలో ఇప్పుడంతా మెడిసిన్ సప్లై అవుతూ ఉంది. ప్రతిదీ మందు లేకుండా ఏది తయారవట్లేదు. అయితే దేవుని కృప వల్ల దేవుడు మనల్ని ఏ వైద్యుడి దగ్గరికి పంపకుండా కాపాడుతున్నాడు. ఆమేన్. ఏ మందు దగ్గరికి వెళ్ళకుండా సంవత్సరాలు ఆయన కాపాడే దేవుడు. గాయపడిన హస్తమును చాపి నిన్ను నన్ను స్వస్థపరిచే దేవుడు. 1000 తరాల వరకు కరుణించే దేవుడు. ఎవరిని? అందరినీ కాదు, మొట్టమొదటగా ఆయన్ని ప్రేమించాలి. ఆమేన్. బైబిల్లో రాయబడి ఉంది, ఆయన ప్రేమించు వారిని కీడు నుంచి, పాపము నుంచి, అవిధేయత నుంచి తప్పిస్తాడు. ఆయన తప్పించుటకు శక్తి గలవాడు. కీర్తనలో రాసి ఉంటుంది, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. మరొక చోట ఉంటుంది, ఏమనంటే ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక, యేసుప్రభులు వారు అంటారు పాపాత్మురాలైన స్త్రీతో, ఈమె నన్ను విస్తారముగా ప్రేమిస్తుంది కనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. సామెతల్లో ఉంటుంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలను చేస్తాను. ఆమేన్. వారి నిధులు నింపుదునుగాక. హల్లెలూయా. ప్రేమించడం అంటే అర్థం ఏంటి? పత్రికల్లో రాసి ఉంటుంది, ఆయన ప్రేమించుట ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. ఆమేన్. ఆయన ప్రేమిస్తున్నానని మూర్ఛలు జబ్బోడు మెళ్ళలో ఒక ఇత్తడి బెల్ల వేసుకుని ఊరంతా తిరిగి భిక్షమెత్తుకుంటున్నట్లుగా నేను యేసయ్యను ప్రేమిస్తున్న బెళ్ళేసుకుంటే సరిపోద్దా? బోర్డు పెట్టుకుంటే సరిపోద్దా? కాదండి. ఆయన ప్రేమిస్తున్న దానికి నిదర్శనం ఏంటంటే ఆజ్ఞల మార్గమున పరిగెత్తాలి మనం. ఆమేన్. ఏమిటి ఆజ్ఞ? ఆ అజ్ఞాన కాలములో దేవుడైన యెహోవా చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. చెట్లు కాదు, జంతువులు కాదు, ప్రకృతికి కాదు, సముద్రానికి కాదు, జలశరాలు కాదు, మృగాలు కాదు, ఎవరికి కాదు, పురుగులు కాదు, సూర్యుడికి చంద్రుడికి అసలే కాదు, మనుష్యులకి ఆజ్ఞాపిస్తున్నాడని అపోస్తుల కార్యాలు రాసి ఉంటుంది. ఎందుకు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు? మనుషుడు దేవుని మాట వినకపోవటము అనేటువంటిది చిన్నతనము నుంచి వాడుకు చేసుకున్నాడని ఇర్మియాలో ఉంటుంది. మనుషులమైన మనం దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాట వినకుండా, ప్రియులారా మరి వినకపోవటము అనేటువంటిది బాల్యము నుండి వాడుకు చేసుకున్నామంట. మరి మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎప్పుడు మాట్లాడుచున్నాడు? మనము క్షేమకాలములో ఉండగానే, మనకు ఆరోగ్యం ఉండగానే, ఆశీర్వాదం మరి కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉండగానే, నెమ్మదిగా ఉండగానే, క్షేమంగా ఉండగానే ఆయన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ మాటకు మనం విధేయులమై లోబడి, ఆ కాలములో మరి బాల్యము నుండి వినకపోవటం వాడుకు చేసుకున్నట్లుగా కాకుండా ఆయన మాటకు లోబడి విధేయులమై మనస్సు మార్చుకొని, ప్రియులారా నూతన పరచబడిన వారమై రూపాంతరపు అనుభవంలోకి మనం అరుదేస్తున్న వారమై, అడుగు పెడుతున్న వారమై, మన జీవన విధానములో రూపాంతరపు అనుభవంలోకి ముందుకు వెళ్ళిపోతున్న వారమై సాగుతున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయటమే కాకుండా మన పిల్లల తరతరాలు 1000 తరాల వరకు ఆయన కరుణించునుగాక. ఆమేన్. వచ్చే సంవత్సరం కాదు, మరొక సంవత్సరం కాదు, 1000 years, 1000 తరాల వరకు ఈ లోకంలో కరుణిస్తాడు. ఇంకొక 1000 ఏండ్లు ఆయనతో కూడా మనం పరిపాలన చేసేటట్టు చేస్తాడు. చప్పట్లు కొట్టాడు గట్టిగా. హల్లెలూయా. ఈ భూలోకంలో 1000 తరాలు కరుణిస్తాడు, 1000 ఏండ్లు ఆయనతో పాటు పరిపాలన చేసే ఆ అనుభవంలోకి మనల్ని నడిపిస్తాడు. మన ముగింపును ఆయన మహిమకరంగా మారుస్తాడు. మార్చుడుకు సమర్థుడు, శక్తి గలవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక.
హల్లెలూయా. అట్లాంటి అనుభవాల్లో మనమందరము కొనసాగాలని లేఖనం చెప్తుంది. బైబిల్లో మనం చూస్తుంటే కనానులో కరువు వచ్చేసింది. యాకోబు కుటుంబకులందరూ అక్కడ ఉన్నారు. ధాన్యం ఐగుప్తులో ఉంది. ధాన్యం రూకలేచి ధాన్యం కొనుక్కురమ్మని తండ్రి అని యాకోబు తన పిల్లల్ని పంపించాడు. వాళ్ళు రూకలు తెచ్చారు. తర్వాత యోసేపు అంటాడు, మీ 10 మందినా ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంటికాడ చిన్నోడు ఒకడు ఉన్నాడయ్యా, బెన్యామీను. వాడు మా నాన్నకి చాలా ముద్దుల కొడుకు, ప్రేమ కలిగిన వాడు. ఆయన పంపించలేదంటే మీరు ఆయన తీసుకురావాలి. వాడిని తీసుకొస్తేనే నా ముఖం చూడాలి, మీరు లేత చూడదు పండి అన్నాడు యోసేపు. తర్వాత యాకోబు అంటాడు, యాకోబు దగ్గరికి వచ్చి పిల్లల విషయంలో చెప్తున్నాడు, నాన్నగారు ఐగుప్తు దేశంలో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ శాఖ మంత్రి గారు తమ్ముడైన బెన్యామీని తీసుకొస్తేనే రమ్మన్నాడు, లేకపోతే రావద్దన్నాడు అని చెప్పేస్తే, ఒరే వీళ్ళ అన్నయ్య చచ్చిపోయాడు, ఈయనకుండా నాకు లేకుండా చేస్తారా? సరేలే, లేకుండా అవుతే మరి ఏమవుతుంది, దేవుడి చిత్తం మరి అని ఈ బెన్యామీన్ని అతని యొద్దకు తీసుకువెళ్ళుడి అని రాస్తుంది. ఒకవేళ దేవుడు మన యందు కరుణించునుగాక. ఆమేన్. అతని ద్వారా మనము కరుణ పొందుముగాకని యోసేపు యాకోబు చరిత్రలో మనం చదివితే ఆ మాట మనకు 43 అధ్యాయంలో ఉంటుంది. పాత నిబంధనలో యోసేపు, కృత నిబంధనలో ఏమండి యేసుక్రీస్తు ప్రభులు వారికి సాదృశ్యంగా ఉన్నారు. బెన్యామీను తీసుకుని మీరందరూ అతని యొద్దకు వెళ్ళుడి అనే పదం ఉంది అక్కడ. అలాగే మన కుటుంబాల సమేతంగా మనమందరం కూడా యేసయ్య యొద్దకు రావాలి. ఆమేన్. అప్పుడు మనకి ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందించి పోషించడమే కాకుండా బలపరిచి స్థిరపరిచి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నిన్ను నన్ను నడిపిస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. కనుక మన దేవుడు మనల్ని కరుణించడమే కాకుండా మన మాట వినగానే ఉత్తరం ఇస్తాడు. ఆమేన్. జవాబు ఇస్తాడు, వెంటనే కార్యాలు చేస్తాడు. ఇప్పుడు 10 ఏళ్ళు కాదు. ఏమండి, ఒక సంస్థ వారు ఉన్నారు, ఒక గ్రూప్ వాళ్ళు ఏమంటారంటే, మీ కార్యాలు జరగాలంటే 7 వారాలు రండి. 7 వారాలు జరగలేదనుకో, ఇంకో 7 వారాలు రండి. సత్యరాజ, ఇంకో 7 వారాలు రండి. ఏమండి, ఇట్లాగే చెప్తా ఉంటాం. 7 వారాలు రమ్మని ఎక్కడుంది బైబిల్? 7 అనే సంఖ్య సంపూర్ణతకు గుర్తు. ఆమేన్. 7 వారాలు రావటం ఏంటి? సచ్చే వరకు రావాలి మనం దేవుని మందిరానికి. బాగుపడిపోతే మళ్ళీ ఇంకో 7 వారాలు రావటం ఏంటి? ఎక్కడుంది బైబిల్లో? లేనిది మనం అనుసరించకూడదు. ఆమేన్. ఉన్నదే చెయ్యాలా. లేని వాటిని ఎవరికైనా చెప్తుంటే మనం వినకూడదు. ఎన్నెన్నో బోధలు మనకు బాధలు కలుగు చేయడానికి ప్రపంచంలో పుడతా వస్తున్నాయి. వాటన్నిటినీ మనం వినకూడదండి. ఉన్నత ఉపదేశ క్రమాల్లో నడవాలి. ఆమేన్. బైబిల్ ఏం చెప్తుందో అదే మనం చెయ్యాలి. బైబిల్ చెప్పంది మనం ఏది చేయకూడదు. అట్లా నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఏమనుకుంటాడంటే, వీళ్ళు నా పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారు, నా ఆజ్ఞల మార్గాన పరిగెత్తుతున్నారు, వీళ్ళ నేను 1000 తరాల వరకు కరుణిస్తాను. ఆమేన్ అని ఆయన వాంఛ కలిగి ఉంటారు. ఆయన మన కుటుంబాల విషయమై ఆలోచిస్తూ ఉంటారు. సంవత్సరాల తరబడి మన బిడ్డల విషయంలో, మన కుటుంబ విషయంలో, వ్యాపారాల విషయంలో, చేతి పనుల విషయంలో, వ్యవసాయ విషయంలో, అన్ని అనుభవాల్లో, అన్ని రంగాల్లో కూడా మన కుటుంబాల విషయమై ఆయన అనుదినము ఆలోచిస్తూ నా బిడ్డలకి నేను ఏది అనుగ్రహిస్తే వాళ్ళు మేలు పొందుకుంటారు, నా పిల్లలకి నేను ఏది ఇస్తే వాళ్ళు కరుణించబడతారు, వాళ్ళ జీవితాల్లో సుఖ సౌఖ్య సౌభాగ్యాలతో తొలతూగుతారు, వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు ఆనందించాలి అనే వాంఛ తప్ప వేరొక ఆలోచన కరుణించే దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి పొరపాటున ఉండదండి.
నా పిల్లల్ని ఎలాగ నేను ఆనందింప చేయాలి, నా పిల్లలు నన్ను బట్టి ఎట్లా సంతోషిస్తారు, సంతోషించాలంటే నేను ఏం చేయాలి అనే దేశ ఆశ ఆలోచనతో వాంఛతోనే యేసయ్య తండ్రి కుడి పార్శ్వన కూర్చుని ఇట్లాగే ఆలోచిస్తారు. ఆమేన్, హల్లెలూయా. అట్లాంటి ఆలోచన కలిగిన దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఏం చెప్తున్నాడో ఆ దిశగా మనం ప్రయాణం చేస్తూ ప్రభు మార్గాల్లో మనం సాగుతున్నప్పుడు నిశ్చయముగా ఆయన సన్నిధిలో మనం సంతోషిస్తాం. ఆయన సన్నిధిలో అనేక మేలుల చేత మనం నింపుతాడు. మన ముగింపు ఏంటంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో యేసయ్య మనం వెళుతున్న ప్రతి మార్గాల్లో మనల్ని ఎదుర్కొంటాడు. ఆమేన్, హల్లెలూయా. అట్లాంటి దీవెన ఆశీర్వాదాలు మనం అందరం పొందుకోవాలని ఈ లేఖనాలు చెప్తున్నాయి. బైబిల్లో మనం చూస్తుంటే ఒక విగ్రహారాధికురాలు ఉన్నారు. ఆమె పేరు బైబిల్లో రాయబడింది కనాను స్త్రీ. ఏ స్త్రీ? ఆ స్త్రీ తన కుమార్తెకి జబ్బు చేసింది, చావు బ్రతుకుల మధ్యలో ఉంది తన బిడ్డ. యేసయ్య ఊరికి వచ్చాడు. వస్తే ఆ జనసమూహం మధ్యలో శిష్యులతో పాటు వెళ్ళిపోతున్నాడు. ఆ కనాను స్త్రీ ఏమంటుందంటే యేసయ్యను చూసింది. ఎందుకు వెంబడిస్తుందంటే యేసయ్య 10 మంది కుష్ఠరోగులకి బాగు చేశాడంట. ఆ మాట విందా. యేసయ్య ఆ ప్రాంతంలో 12 సంవత్సరములు రక్తస్రావం జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి ఆయన వస్త్రపు చెంగు ముట్టి బాగుపడిందంట. ఆమె బాధ నివారణ అయింది. పిల్లరా, ఆమె రక్తధార కట్టబడింది, ఆరోగ్యాన్ని పొందుకుంది. అదిగో అక్కడ సిలోయేమని కోనేటికాడ ఒక గుడ్డోడు, పుట్టుకతో గుడ్డోడు, చూపు లేక అంధుడై కబోది అయి తణుముకుంటూ కట్టిక చీకట్లో గాఢాంధకారములో తన జీవిత పయనాన్ని కొనసాగిస్తున్న ఆ రోజుల్లో యేసయ్య బురద రాసి ఆ కోనేట్లకి వెళ్ళి కడుక్కోవడానికి చూపొస్తుంటే వాడు చూపు పొందాడంట. ఆమేన్. ఆ పెళ్లిలో అవమానాలు నిందలు ఎదురొస్తూ ఉంటుంటే నీళ్లు రసంగా మార్చాడంట ఈయన. నా బిడ్డ కూడా బాగుపడుద్దేమో అని ఇవన్నీ చరిత్రలు, ఇవన్నీ అద్భుతాలు, ఇవన్నీ స్వస్థతలు ఆలకించి విన్న ఈ కనాను స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ఊరికి వస్తున్నాడో వెంటనే వెంబడిస్తూ దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా. ఆమేన్, హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, కనికరించయ్యా, దయచూపయ్యా, నా బిడ్డ చావు బ్రతుకుల్లో ఉందయ్యా, కరుణించయ్యా, నీ హస్తము చాపయ్యా, నువ్వు మాట సెలవిస్తే నా బిడ్డ బాగుపడిపోద్దయ్యా అని చెప్పి అంటూ కరుణించని కేకలేస్తుంటే ఏమండి కనాను స్త్రీ విగ్రహారాధికురాలు ప్రియులారా యేసయ్య పట్టినట్టు వెళ్ళిపోతున్నాడు. ఆమె కేకలేస్తుంటే శిష్యులు చెవులు గింగురమంటున్నాయి. పేతురు, యోహాను, యాకోబులు, ఆంద్రియా, వీళ్ళందరూ, తోమా, వీళ్ళందరూ కూడా ఏంటి బాధకుడైన యేసయ్య వినపట్టలేదా? ఎంత దూరం నుంచి ఈమె వెంబడిస్తూ దావీదు కుమారుడా కరుణించు, దావీదు కుమారుడా కరుణించని ఆర్తనాదాలు చేస్తుంది, బిగ్గరగా కేకలేస్తుంది, బ్రతిమాలుకుంటుంది, ప్రాధేయపడుతుంది. ఏంటి ఆయన పట్టినట్టు వెళ్ళిపోతాడు ఏమండి అని. బాధకుడా ఈమె చాలా దూరం నుంచి మనల్ని వెంబడిస్తుందయ్యా, దావీదు కుమారుడు కరుణించి మన కేకలేస్తుందయ్యా, నువ్వు కరుణించే దేవుడు అని మరి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు కదయ్యా, ఏంటి వెళ్ళిపోతున్నావేంటి అని అంటుంటే ఆయన ఏమండి నడుస్తూనే నడుస్తూనే పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదన్నాడు. నడుస్తూనే ఉన్నాడు. అప్పుడు వెంటనే కనాను స్త్రీ మాట విన్న వెంటనే ఉగ్రురాలై, కోపావేశురాలై, ఏమండి తనకున్న ఆ ఉగ్ర రూపం దాల్చి, ఏంటి నన్ను కుక్కనంటాడా, ఏమండి కుక్కగా జమకడతాడా అని కోపావేశురాలై కాకుండా తమ్మును తాము తగ్గించుకొని, ఎంత ఆ మాట మనసులో బాధ కలిగినప్పటికీ ఆ బాధ అంతా విడిచిపెట్టేసి మరలా మాట్లాడుతుంది. అయ్యా నీ పిల్లలు భోజనం బల్ల మీద రొట్టె ముక్కలు తింటున్నప్పుడు కొన్ని ముక్కలు కింద పడిపోతాయి కదయ్యా, ఆ పడిపోయిన ముక్కలు కొన్ని కుక్కలు తింటూ ఉంటాయి కదయ్యా, ఆ కింద పడిపోయిన రొట్టె ముక్కల్లో ఒక రొట్టె ముక్కి అయ్యా నా బిడ్డ బాగుపడుద్ది అన్న వెంటనే యేసు ఆగెను. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా.
అంతవరకు ఆగకుండా నడిచి వెళ్ళిపోతుంది. యేసయ్య కరుణించే దేవుడైన ప్రభుల వారు ఆగాడు. ఆగి ఏమంటున్నాడు? అమ్మా, నీ విశ్వాసము గొప్పది, హల్లెలూయా, నీవు కోరినట్టే అవునుగాక, ఆమేన్, నీ బిడ్డ బాగుపడిపోద్ది, వెళ్ళిపో అన్నాడు. ఎప్పుడు అన్నాడు? 1 గంటకు అన్నాడు అనుకుందాం, బైబిల్లో రాయబడలా. వెంటనే ఇంటికి వెళ్ళి గబగబగా పరిగెత్తుకు వెళ్తే ఆ చిన్నది తన బిడ్డ లేచి కూర్చుని భోజనం చేస్తుంది. ఎప్పుడు బాగుపడ్డా, ఎప్పుడు లేచేవా నువ్వు? 1 గంటకి అంటది. అవునా? యేసు ప్రభు అన్నది కూడా ఆ టైంలోనే. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఆ గడియలోనే ఆయన క్షణాల్లో కార్యాలు చేస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు. కరుణించి మనం కన్నీళ్లతో ఉపవసించి ప్రియులారా బ్రతిమాలుకుంటూ ఆయన సన్నిధిలో మొర్రపెట్టుకుంటున్నప్పుడు వెంటనే ఉత్తరమిచ్చే దేవుడై ఉన్నాడని లేఖనాలు చెప్తున్నాయి. మరొక అనుభవంలో కూడా మనం చూస్తుంటే, ఎరుకో పట్టణం నుండి బయలుదేరి ఆయన వెళ్ళిపోతున్నాడంట. ఆ ప్రాంతంలో వెళ్ళిపోతుంటే రోడ్డు మార్గంలో ఏమండి జీవిత పోషించుకోవటానికి, జీవనాన్ని పొందుకోవటానికి ఆ గుడ్డివాడు ప్రియులారా భిక్షమెత్తుకుంటున్నాడు. రోడ్డు మార్గంలో ఒక బట్ట పరిచేసి, ఒక దుప్పడేసుకుని ఆ రోడ్డు మార్గం త్రోవ పక్కన రాసి ఉంది బైబిల్లో. అతని పేరు భర్తిమై. భర్తిమై అనే దానికి అర్థం ఏంటంటే సంపూర్ణయ్య. దాని అర్థం ఏంటి? ఆ గుడ్డోడి పేరేంటి? సంపూర్ణుడు, సంపూర్ణయ్య. సంపూర్ణయ్య అనే పేరు పెట్టుకున్నాడు, కానీ ప్రియులారా తన జీవితంలో సంపూర్ణత లేదు. కొంతమంది జీవితాల్లో సంపూర్ణత ఉండదు. ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తారు, వాళ్ళ ఎదుగుదల ఉండదు. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఈ ప్రాంతంలోనే 12 ఏళ్ల క్రితం నాతో కూడికలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళ ఇంటికాడ. చాలా పుట్టు క్రైస్తవుడు అతని పేరు. అతని పేరేంటి? పుట్టుకలోంచి క్రైస్తవుడే. ఇప్పుడు ఇంచుమించుగా అతనికి 50 ఏళ్ళు దాటి ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు 40 ఏళ్ళు ఉన్నాయి ఆయనకి. 40 ఏళ్ళ నుంచి క్రైస్తవుడు. కూటం పెట్టాడు, బ్రహ్మాండంగా దైవ సేవకులుగా ప్రేమించాడు. అంతా బాగానే ఉంది. కూటం జరిగిపోయింది. తర్వాత నేను కారు తీసుకుని బయలుదేరతా. అన్నా ఏసేపన్నా ప్రార్థన చేయి అంటే అంటున్నాడు. ఎంతసేపు ప్రార్థన చేయట్లా. ఇక చివరికి తేల్చి చెప్పిందంటే, నాకు రాదన్నా, మీరు చేసుకోండి అన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? పుట్టినప్పటి నుంచి. కొంతమంది జీవితాల్లో ప్రియులారా సంపూర్ణతంగా సంపూర్ణుడు అని పేరు పెట్టుకుంటారు, సంపూర్ణత ఉండదు, ఆ అనుభవంలోకి రాలేరు. అయితే బైబిల్ హెచ్చరిస్తుంది, మనం అన్ని కోణాల్లో ఎదిగిన వారమై ఉండాలి. చప్పట్ల కొట్టండి గట్టిగా, ఆమేన్. సంపూర్ణుడు అని పేరు పెట్టుకోండి, కానీ సంపూర్ణత లేదండి. కళ్ళు లేని కాబోది. అయా ధర్మం అని రోడ్డు మార్గంలో బట్టపరిచి భిక్షమెత్తుకుంటున్నాడు. ఆ ఊరికి యేసు ప్రభు వస్తున్నాడు. ఎరికో పట్టణం నుండి వస్తూ ఉంటుంటే ప్రియులారా దుమ్ము రేగుతుంది. జనసమూహము, శిష్యులు యేసయ్య ఆ మార్గం గుండా వెళ్ళిపోతున్నారు. 1000 మంది ఇప్పుడు గార్ల దిన్ని రోడ్లో మన చర్చి ముందు నడిచి వెళ్ళిపోతుంటే శబ్దం వస్తుంది, దుమ్ము రేగుతుంది, అనే శబ్దం వినపడుతుంది. కేకలు వేసుకుంటారు, మాట్లాడే మాటలు మరి శబ్దాలు వినపడుతున్నాయి. ఈ గుడ్డోడు అంటాడు, ఏంటి శబ్దం వినపడుతుంది? ఏంటి? చాలా గందరగోళం, ఎవరో కొట్టుకున్నట్లు వినపడుతుంది, అని పెద్ద ఊరు వస్తుంది. ఏమిట్రా అని ఆ పక్కన అడుక్కునేవాడిని అడుగుతాడు. ఆ పక్కన నువ్వు కళ్ళు ఉన్నాయి, అడుగున్నాయి. రే ఏమిట్రా అడుగుతావేమిట్రా? యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు, ఆయన వెంట శిష్యులు 1000 మంది సమూహం ఆయన వెంట వెళుతున్నారు. అది సప్పుడు, అది అలజడి. యేసయ్య వెళ్ళిపోతున్నాడు. యేసయ్య వెళ్ళిపోతున్నాడా? అయితే నేను పిలవాలి ఆయన్ని. దావీదు కుమారుడా, నన్ను కరుణించు, కనికరించు, నాకు చూపు దయచేయి అని కేకలే. నోరు మీద నువ్వు పిలిస్తే, గుడ్డోడివి, రోడ్డు మార్గంలో భిక్షం ఎత్తుకునేవాడివి, నువ్వు పిలిస్తే ఆయన ఆగుతాడురా, నోరుబాయ్ అంటాడు పక్కనోడు. ఆడు ఎంత చెప్తున్నా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, కరుణించు, కరుణించు అంటాడు. మన దేవుడు ఎవరండి? మనల్ని కరుణించి మన మాట వినగానే ఉత్తరం ఇచ్చేవాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా, హల్లెలూయా. మన మాట వినగానే ఉత్తరం ఇచ్చేవాడు.
ఆ గుడ్డివాడి మాట వినగానే బైబిల్లో రాసుంది, గుడ్డివాడు పిలవగా యేసు నిలిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు నిలిచిపోయాడు. కారణం ఏంటంటే ఆయన కేకలేసే కేకల్లో ఏమండి తీరని వేదన ఉంది. ఆ గుడ్డివాడికి వేసే కేకల్లో భయంకరమైన బాధ ఉంది. కట్టిక చీకటిని అనిపిస్తున్నాడు. ఆయన్ని ఆయన సర్వంతర్యామి. ఈ గుడ్డివాడిని అడక్కముందే ఈ గుడ్డోడు ఏం అడుగుతాడో యేసయ్యకి తెలుసు. ఎందుకు కేకలేస్తున్నాడో యేసు ప్రభువుకి తెలుసు. ఆ కేకలేసిన వ్యక్తికి యేసయ్య ఏం చేయాలో ఆయన తెలిసి ఉన్న దేవుడు. ఆయనకు మరుగైంది ఏది లేదు. వాడిని తీసుకురండి అన్నాడు. శిష్యులు వచ్చి యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడంటే సంతోషభరితుడై, గుడ్డితనంలో కూడా ఆనందభరితుడై సంతోషంతో ఉప్పొంగిపోతూ ఆ బట్టను తీసి విసిరి కొట్టాడని అడుక్కునే ఆ దుప్పటి తీసి మార్జిన్లో. పక్కనున్నవాడు అంటాడు, రేయ్ యేసు ప్రభు పిలుస్తున్నాడు, నిలిచి ఉన్నాడు అక్కడ, ఆగాడు నీ కొరకు, వెళ్తావు ప్రార్థన చేయించుకో, మరలా వచ్చి ఈ జాగాలో నువ్వు దుప్పటి పరుచుకుని అడుక్కోవాలి కదా. ఇప్పుడు ఈ దుప్పటి తీసి విసిరి కొట్టేస్తే ఇంకొకడు వచ్చి అడుక్కుంటే నీ జాగా ఎవడో దొబ్బేస్తాడు. ఇది పోరంబోగు స్థలం కదా, ఇది పర్మనెంట్ స్థలం కాదు కదా. ఎవడో మరి ఆదుకుంటాడు. దుప్పడు అలాగే ఉంచరా, మళ్ళా వచ్చి అడుక్కుంది కానీ అంటే ఆ గుడ్డోడు అంటాడండి, ఇక ఈ దుప్పటితో నాకు పని లేదు. చప్పట్ల కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యేసు నన్ను పిలుచున్నాడు. కరుణామయుడిని యేసయ్య నన్ను కరుణించడానికి నాకు చూపు దయచేయడానికి పిలుస్తున్నాడు. ఈ బట్టతో పని లేదు. ఈ దరిద్రత తొలగిపోయింది. నా తీరని వేదనలు తొలగిపోయినాయి. నన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు ఆయనని మనసులో అనుకుంటూ పక్కనున్నాడు చెప్తా, ఏమండి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. నీకేం కావాలంటే నాకు చూపు దయచేయ అంటే వెంటనే ఆ గుడ్డోడుకు చూపించాడు. చూపు పొందుకున్నాడు. బైబిల్ రాయబడి ఉందండి, చదవటానికి సమయం కాదు. చూపు పొందిన వెంటనే మళ్ళా వెనక్కి వెళ్ళిపోలేదు కానీ ఆయన వెంట వెళ్ళాను. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాల్లో కరుణించే దేవుడు అనేక ఊహకు మించిన కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే ఆయన వెంట వెళ్ళాలి. ఆయన వెంట వెళ్ళటం అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన మార్గాల్లో నడుచుకోవాలి. ఆయన వెంట వెళ్ళటం అంటే అర్థం ఏంటి? ఆయన వాక్యాన్ని వెంబడించాలి. హల్లెలూయా. వాక్యమే యేసు, యేసే వాక్యము. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా 2020 సంవత్సరాల క్రితం మన మధ్యకి శరీరధారిగా ఆయన వచ్చారు. 33.5 సంవత్సరాలు ఈ లోకములో ఆయన సంచరించారు. 3.5 సంవత్సరాలు బృహత్తరమైన మహత్తరమైన శక్తితో కూడిన మహిమ గల పరిచర్య యేసు చేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. 33.5 సంవత్సరాల వయసులో ప్రపంచ మానవాళి యొక్క పాప విమోచన కొరకై కల్వారి సిలువలో ఆయన బలైపోయారు. ఆయన రక్త క్రైదనం ద్వారా మనం కొనుక్కున్నారు. మన సొత్తు కాదు, మన చేతులు మనవి కాదు, మన చూపులు మనవి కాదు, మన ఆలోచనలు మనవి కాదు, మన గుండె, మన ఊపిరితిత్తులు, మన కాలేజం, మన మూత్రపిండాలు ఇవన్నీ మనవి కాదు. ఆయన రక్తమిచ్చి కొన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ అవయవాలన్నీ, శరీరం అంతా, ఈ దేహమంతా, ఈ భౌతిక దేహమంతా ఆయనది గనుక, ఆత్మ ఆయనది గనుక, ప్రాణం ఆయనది గనుక, ఆయన చేతుల్లో మనం ఉన్నాము గనుక, ఆయన మనల్ని చెక్కుకున్నాడు గనుక ఎన్నటికీ మరిచిపోడు ఆయన. ఆమేన్. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా లేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా లేనంటివే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే. ఆమేన్. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. అనుక్షణం నన్ను పాపవలి
అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృపా తట్టోడి మీకు తెరచేదను వెదకువానికి దొరికేది యేసయ్యా తట్టోడి మీకు తెరచేదను వెదకువారికి దొరికేదను ఆమేన్ అడుగు ప్రతి వానికి నీ ఆత్మను ఇచ్చేదానంటి యేసయ్యా అడుగు ప్రతి వానికి నీ ఆత్మను ఇచ్చేదానంటి శాశ్వతమైనది ఆమేన్ నీవు నాయన చూపిన కృపా అనుక్షణం నన్ను కన్ను పాపవలే అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృపా పర్వతములు తొలగినను మెట్టలు దారిల్లి యేసయ్యా పర్వతములు తొలగినను మెట్టలు దారిల్లినా నా కృపా నిన్ను విడవదని అభయమిచ్చేది ఆమేన్ ఆమేన్ నా కృపా నిన్ను విడవదని అభయమిచ్చేదివే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నిన్నే కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నీరే బాలారక విశ్వమానవన నిన్నే నిన్నే నీ కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 నిన్నే కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా రాజా యేసయ్యా 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 కొలుతోనయ్యా నీవే నీవే నా రాజువయ్యా హల్లెలూయా 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 తల్లి మరిచిన మరొకడైన తల్లి అయినా మర్చిపోద్ది కానీ నేను నిన్ను మరవనని చెప్తున్నాడు. ఆయన ఎన్నడూ మర్చిపోకుండా ఉండటానికి ఏమండి పలుసార్లు మనం చూసుకోవటానికి, రాత్రులు చూడటానికి, పగలు చూడటానికి, ప్రతి క్షణం చూసుకోవటానికి ఆయన ఏం చేశాడు? ఆయన అరచేతిలో
మనల్ని చెక్కుకున్నాడు. చాపట్ల కొట్టండి గట్టిగా. అవే నా పేరు ఆయన అరచేతిలో ఉంది, మంత్రునాయకి పేరు ఆయన అరచేతిలో ఉంది, ఆనోకు పేరు ఆయన అరచేతిలో ఉంది, రాజేష్ పేరు ఆయన అరచేతిలో ఉంది, మార్కు పేరు ఆయన అరచేతిలో ఉంది. మా పేర్లన్నీ ఆయన అరచేతిలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అరచేతులు చెక్కున్నాడు? మా పిల్లలు ఎలాగున్నారు? తిండి తింటున్నారా? ఆరోగ్యంగా ఉన్నారు చూసుకోవటానికి. హల్లెలూయా. అంటే అది ఒక పెద్ద కంప్యూటర్ అనమాట. ఇక బటన్ నొక్కుతూ ఉంటే ఒక్కొక్కళ్ళ పేర్లు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అద్భుతం, ఎంత ఆశ్చర్యం అండి. ఆయన మనల్ని ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడని రాసింది బైబిల్లో. రాయిలా, సిరాతో రాయలేదు. సిరాతో కలముతో రాస్తే రాజేశం చెరిగిపోద్ది కొంతకాలానికి. చెక్కేసుకున్నాడు అంతే, వజ్రపు మనతో. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. చెక్కుకున్నాడు ఆయన జ్ఞాపకాల్లో మనల్ని ఉంచుకోవటానికి. మరి ఆయన జ్ఞాపకాల్లో మనం ఉంచుకున్నప్పుడు కరుణించే దేవుడు, మనం కూడా ఆయన ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఆమేన్. ఆయన నామాన్ని స్తుతిస్తూనే ఉండాలి. కష్టమందు, నష్టమందు, ఇరుకులు ఎందు, ఇబ్బందులు ఎందు ఎటు తొట్టిల్లిపోకుండా, కుడి ఎడమలకు తొలగిపోకుండా మనము స్థిరమైన మనస్సు కలిగిన వారమై, స్థిరమైన మనస్సు, దేవా నాలో నూతనంగా పుట్టించు అని దావీదు ప్రార్థిస్తున్నట్లుగా, అర్జిస్తున్నట్లుగా కరుణించే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకుంటున్నప్పుడు మన మాట వినగానే జవాబిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఉత్తరం ఇస్తాడు, వెంటనే కార్యములు చేస్తాడు. ఉన్నతమైన అనుభవాల్లో మనల్ని, మన కుటుంబాల్ని నడిపేస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. మరొక మాట చదవండి. కొరింథీయులకు రాసే 2వ పత్రిక 4 మొదటి వచనం చదువుదాం. 4 మొదటి వాక్యం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడం. హల్లెలూయా. కరుణించే దేవుడు మనం ప్రార్థించిన వెంటనే ఉత్తరమిచ్చి జవాబిచ్చి మన అక్కర అవసరత తీరుస్తాడు కనుక ఈ పరిచర్యలో పాలు పొందుచున్న మనం, హల్లెలూయా. ఇది ఏ పరిచర్య? కరుణింపబడిన పరిచర్య. ఆమేన్. దేవుని దయను పొందుకున్న పరిచర్య, మహిమగల పరిచర్య. హోసన్నా మినిస్ట్రీ పరిచర్య కన్నీళ్లతో కట్టబడిన పరిచర్య. దైవజనులు లేసన్న గారు ఒంటరిగా ప్రారంభించినప్పుడు ఆ దినాల్లో ఆహారం లేక, ఏమండి, గుంటూరు నుండి, నిజం చెప్తున్నాను మీకు, జరిగిన చరిత్ర చెప్తున్నాను, ఆయన మాకు చెప్పారు, ఆ సంగతి మీకు చెప్తున్నా. ఆయన సాక్ష్య అనుభవాలు, కన్నీళ్లతో కట్టబడ్డది ఈ పరిచర్య. అందుకే ఇంతమంది శక్తులు విజృంభిస్తున్నా, ఎంతమంది శత్రువులు, ఈ సంస్థ యేసన్న గారు చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కదా, ఇక ఆరిపోద్ది, సన్నగిల్లిపోద్ది అంటున్నప్పటికీ ఇది ఇంకా ప్రబలతానే ఉంది. హల్లెలూయా. అభివృద్ధి చెందుతూనే ఉంది. కారణం ఏంటి? కరుణించే దేవునికి ఆయన మొర్ర పెట్టారు. హల్లెలూయా. వెంటనే ఉత్తరం ఇచ్చాడు, నీ పరిచర్య మీద నా కరుణ ఉంటుంది. ఇసన్నా, నువ్వు అధైర్యపడొద్దు, ధైర్యముగా ముందుకు సాగిపో అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ 77 సంవత్సరం నుండి ఇప్పటి వరకు గత 43 నుండి 44 వచ్చేస్తుంది మార్చికి, 44 సంవత్సరాలుగా ఈ పరిచర్యను ఆయన కరుణిస్తూ ఉన్నాడు కనుక ఈ పరిచర్యలో ఉన్న సేవకుల్ని ఆయన కనికరమైన హస్తమును చాపి ఆరోగ్య ప్రదాతని యేసయ్య ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు కనుక మేము అధైర్యపడకుండా ధైర్యముగా సాగిపోవటానికి ఆయన కృప మనకు అనుగ్రహిస్తున్నారు. హల్లెలూయా. ఎన్నెన్నో జాగరణలు. ఏమండి, ఆ నూతక్కనే ప్రాంతం ఉంటుంది, లేమల్లికి గుంటూరుకి మధ్యలో. కొన్నిసార్లు ఆ యువతల విలేజ్కి దగ్గర సరిపడే డబ్బులు ఉండేయంట ఆర్టీసీ బస్సు ఎక్కడానికి. ఇక అప్పుడు ఏం చేస్తారు, ఎవరిని అడుగుతాడు? అక్కడి వరకు టికెట్ తీసుకుని ఆ 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయేవారంట ఆయన, డబ్బులు లేక. నిజమండి, నిజం చెప్తాను మీకు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ఏమండి, తిండి లేక, జాగరణల చేత, కన్నీళ్ల మధ్యలో విశ్వాస ఒప్పుకోలు కలిగిన వారై దైవజనులు యేసన్న గారు ఈ పరిచర్యను
ఆయన కరుణ ఉంది, ఆయన దయ మనకు ఉంది, ఆయన కనికరం ఈ పరిచర్య మీద ఉంది. ఒక దినాన్న దేవుడు ఈ పరిచర్ని హెచ్చించునుగాక. ఒక దినాన్న నా దేవుడు ఈ పరిచర్ను ఆశీర్వదిస్తాడు. నేను చేస్తున్న ప్రార్థనలు వ్యర్థం కాదు, ఆయన ఉత్తరం ఇస్తాడు నాకు అనే దృఢమైన విశ్వాసంతో 1 సంవత్సరం 2 సంవత్సరాల 11 సంవత్సరాలు ఆ శ్రమల గుండా ప్రయాణం చేస్తూ, ప్రియులారా, ఆ శోధనల గుండా ప్రయాణం చేస్తూ, నిందల గుండా ప్రయాణం చేస్తూ ఈ పరిచర్ని మోసుకుంటూ మన దాకా తీసుకొచ్చాడు ఆయన. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఆయన శ్రమపడి ఏమండి కన్నీళ్లతో ఈ పరిచర్య కట్టాడు. ఆయన ఫలమును సంపాదించారు. ప్రతిఫలం మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. మనం అనుభవిస్తున్నాం. ఆ రోజుల్లో సైకిల్ ఎక్కడదండి, కాలినడకే. నేను ఈ సేవలు అడుగుపెట్టినప్పుడు కూడా సైకిల్ కూడా గతి లేదు. నిజమండి. అలాగా నీరసిల్లిపోయామా, ఒక దినాన్న దేవుడు కరుణిస్తాడు. ఆమేన్. దయ చూపుతాడు. కడుపు నిండా భోజనం పెడతాడు మనకి. భోజనం ఎక్కడది? నిజం చెప్తున్నాను మీకు, అంతంత మాత్రమే. దేవుడు ఈ పరిచర్యను కరుణిస్తూ వచ్చాడు, మహిమగల పరిచర్యగా మార్చాడు. భారతదేశమే కాకుండా ప్రపంచమంతా ఈ పరిచర్య గురించి మారు మ్రోగేటట్టు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కావాలంటే మీరు చూడండి, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఎవరండి మీరు? మేము వస్తున్న పాస్టర్ అండి అంటే ఎంత గౌరవం. హల్లెలూయా. మీరు వస్తున్న మినిస్ట్రీ పాస్టర్ గారా, రండి అని ఏమండి మంచినీళ్ళు ఇచ్చేవాడు కూల్ డ్రింక్ ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే అంత ఘనత. ఇదంతా ఎక్కడ వచ్చిందంటే కరుణించే దేవుడికి దైవజనులు యేసన్న గారు ఆ రోజుల్లో ఉపవసించి నిద్రాహారాలు మానేసి ప్రియులారా దీనస్థితిలో ప్రియులారా మొరపెడతా వచ్చారు. ఆయన జవాబిస్తూ వచ్చాడు. ఆమేన్. ఏమండి ఆయన కరుణించబడిన ఈ పరిచర్య కొరకు మనం కరుణించబడ్డాం కనుక ఈ పరిచర్యలో మనం ఆధైర్యపడకూడదు. సంతోషముగా సేవకులుగా మేమైనా విశ్వాసులుగా మీరైనా ఈ మహిమగల పరిచర్యలో ఆయన వెంటనే మన మాట వింటాడు, ఉత్తరం ఇస్తాడని కరుణించే దేవుడు. అధైర్యపడిపోకుండా సాగిపోవాలని ఈ లేఖనం చెప్తుంది. చివరిగా మరొక మాట చదువుకొని ముగించుకుందాం. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వాక్యమా? చదవండి. 4:32 చదువుదాం. ఎఫెసీ పత్రిక. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణావృద్ధియులై క్రీస్తునందు, యేసుక్రీస్తు ప్రభువునందు దేవుడు మనల్ని అందరినీ క్షమించిన ప్రకారం మీరును కూడా ఒకరికొకరు క్షమించుకోండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని కరుణ, దేవుని దయ, దేవుని కృప, దేవుని వాత్సల్యత మన మీద నిలిచి ఉండాలంటే మనం చేయవలసిందల్లా చాలా తేలిక, వెరీ సింపుల్. ఒకరి ఎడల ఒకరు కరుణావృద్ధియులమై దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం ఒకరికొకరు ఏం చేసుకోవాలి? క్షమాభిక్ష పెట్టుకోవాలి. ఆమేన్. మనలో ఎవరు విరోధులు ఉండకూడదు, మనకెవరు శత్రువులు ఉండకూడదు. మనకు ఒకే ఒక శత్రువు ఉన్నాడు, వాడు సాతానుగాడు. ఇక రెండో వాడు లేడు, వాడే శత్రువు మనకి, పెద్ద శత్రువు. ఇక ఎవ్వరు ఏ మనుషులు మనకు శత్రువులు ఉండకూడదు. మనం ఆరాధిస్తున్న యేసయ్య శత్రువుల్ని మిత్రుడుగా మారుస్తాడు. ఆమేన్. మనం ఆరాధిస్తున్న దేవుడు శత్రువు ఇంట మనకి భోజనం పెడతాడు. హల్లెలూయా. ఎవరిని శత్రుత్వంతో చూపుతో చూడకూడదు. ఒకరి ఎడలు ఒకరు మనం క్షమించుకోవాలి. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరికొకరు క్షమించుకోండి. కరుణావృద్ధియులై, ఆ కరుణ గల ఆ హృదయం, ప్రేమించే హృదయం, దయచూపే హృదయం, ఆ మనసు, యేసయ్యలో ఉన్న గుణగణాలు మన జీవితాల్లో కూడా మనం అన్వయించుకుని స్వతంత్రించుకుని ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ధరింపజేస్తాడు. వేన్ కరుణించే దేవుడు మన ప్రార్థన వినగానే మనకు ఉత్తరం ఇస్తాడు. ఇక ఏ విషయాల్లో ఈ పరిచర్యలో ఉన్న మీరు ఎక్కడ వేరే స్థలాల్లో వేరే మరి డినామినేషన్లో ఉంటే మేము చెప్పలేం, కానీ ఈ పరిచర్యలో ఉన్న మీరు నిశ్చయముగా కరుణింపబడుదురుగాక. ఈ పరిచర్యలో నిలిచి ఉన్న మీరు నిశ్చయముగా కరుణింపబడతారని లేఖనం చెప్తుంది కనుక మనం ఏమాత్రం కూడా కలలో కూడా
అధైర్యపడకుందుముగాక. ధైర్యముగా ప్రభు మార్గాల్లో మనం సాగిపోతూ ఆ దైవరాజ్యానికి, నిశ్చలమైన రాజ్యానికి సిద్ధపడుతూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి.